మంచి దేవుడు అయ్యా. ఈ ఆరాధనలో మీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడు. మీ మెల్లని స్వరము మాకు వినిపింపజేసి మీరే మహిమ పొందగా యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమె. ఎవరిని ప్రేమించాలమ్మా? దేవుణ్ణి ప్రేమించేవారు. మన బైబిల్లో ఒక లాజిక్ పెట్టిండు ప్రియులారా. ఏమంటే 2-3 సంఘటనలు మీకు తెలియజేయాలి. మొదటి యోహాను పత్రికలో బైబిల్లో మనం గమనించినట్లయితే ఆ మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడమ్మా? మాట చేతను నాలుక చిన్నపిల్లలారా, ఆ 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ ఆ సత్యముతోనూ. అది దేవుణ్ణి ప్రేమించడం అన్నదే పెదాలతో చెప్పకూడదంట. ప్రేమించడం అన్నదే మనసులోంచి రావాలంట. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మనం పెదాలతో చెప్పకూడదు. పాపం చాలామంది అంటారు, అయ్యగారు ఇది చేస్తాం, అది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. సంవత్సరాల నుండి చెప్తుంటారు, ఏం చేయరాళ్ళు. కానీ కొంతమంది చెప్పకుండానే చేస్తుందా. నాకు డబ్బులు రాలేదు అయ్యగారు, నేను ఇచ్చేస్తా, అది చేస్తా. వస్తే మాత్రం చేసినావా అని చేత మాటలే చేయరు. కానీ చేసిన వాళ్ళు చెప్పరు. చేసిన వాళ్ళు ఏం చేయరు? చెప్పరు. అలాగే దేవుడి విషయంలో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రేమించడం అన్నది దేవుడికి తెలియాలి. ఎవరికి తెలియాలంటమ్మా? ఇప్పుడు ఒక ఆమె యేసు ప్రభు పాదాలు కన్నీటితో కడిగి, అమ్మ తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పొయ్యగానే యేసు ప్రభు ఒకే మాట అన్నాడు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించను. ఎలా ప్రేమించిందంట? విస్తారముగా ప్రేమించను గనక ఈమె విస్తారమైన పాపములు నేను క్షమిస్తున్నా. ఎందుకంటే పబ్లిక్గా ఆ పాలస్తీనాలో ఒక స్త్రీ రాకూడదు యాక్చువల్గా, అందులో జుత్తు విరబోసుకోకూడదు. కానీ ఎవరేమనుకోని నాకు యేసయ్య కావాలి అని చెప్పి ఆమె యేసయ్యని ప్రేమించింది కనుక ప్రభువు ఓపెన్గా చెప్తున్నాడు, ఈమె విస్తారముగా నన్ను ప్రేమించను గనక ఈమె విస్తారమైన పాపాలు క్షమిస్తున్నా. అలాగే అమ్మా, ఏకైక కుమారుడైన అబ్రహాము కుమారుడి ఇస్సాకును దేవుడు అడిగినప్పుడు ఆయన ఆ కుమారుని బలివ్వడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అంటున్నాడు చూడండి అమ్మా, ఆదికాండం 22వ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం. ఆదికాండం 22వ అధ్యాయములో ఏమంటున్నాడు? నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నీయ వెనుక తీయలేదు గనక ఈ కార్యము చేసినందున. వండర్ఫుల్. దేవుడు అంటున్నాడు, నీకు ఒక్కడయ్యున్న కుమారుణ్ణి వెనక్కి తీయలేదు గనక. అందుకే 12వ వచనంలో కూడా కిందన అంటున్నాడు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకీయ వెనుకదీయలేదు గనక దేవునికి భయపడివాడని ఇందువలన నాకు కనబడుచు. కనుక దేవుడు కనబడాలంట. మన ప్రేమ కనబడ్డానికి తేడా ఏటో, కనబడ్డానికి తేడా ఏటే అర్థమైందా? నేను అంత చేసేస్తా నువ్వు చెయ్యో. ఏమంటే 2000 నుండి చెప్తున్నావు, ఇంతవరకు చేయలే నువ్వు. హల్లెలూయా చెప్తామా? ఎప్పటి నుంచి చెప్తున్నావు అమ్మా? ఎప్పటి నుండి చెప్తున్నావు? 2000 నుండి చెప్తున్నావు, ఇవాళ నుండి కాదు. గ్లోరీ టు గాడ్. కనుక చేయడం చేస్తా అని చెప్పడంగా చేసి చూపించు. దేవుడు అబ్రాహాము దగ్గర మెచ్చుకుంది ఏంటి? నాకు కనబడుతుంది, నువ్వు చేసేది నాకు కనబడుతుంది. దేవుడికి కనబడాలి. హల్లెలూయా చెప్దామా? ఎవరికి కనబడాలమ్మా? దేవుడికి కనబడాలి. ముందుకు సాగిపోదాం. కనుక ఎందుకంటే
ప్రేమించే వారి కొరకు దేవుడు దాచించిన ఆశీర్వాదాలు చాలా ఎక్కువ. అందుకే నేను ఈ మాట చెప్తున్నా, మీరందరూ ఆశీర్వదింపబడాలి, మనం ఆశీర్వదింపబడాలి, మనం ఆశీర్వదింపబడాలి. అర్థమైందా? మనం దీవింపబడాలి. సో దేవుని ఆశీర్వాదం మనకు కావాలంటే ఏం చేస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది, ఏం చేస్తే మనకి దీవెన వస్తుంది మనము చూడవలసి. ఎందుకంటే ఇక్కడ కొరింథీ పత్రికలో పౌలు అంటున్నాడు, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. ఎవరికంట? దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు. సో మనం దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు ఆశీర్వాదాలు ఉన్నాయి. అందరికీ కాదు. ఎవరికంటమ్మా? దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు ఏమోనైనా ఆశీర్వాదాలు ఉన్నాయి. అంచేత ఆ ఆశీర్వాదాలు మనకి ఎక్కడ దొరుకుతాయి అన్నది మనము చూడగలుగుతున్నాం. ముందుకు సాగిపోదాం. ఆడు ఏమంటున్నాడు అక్కడ లేఖనంలో మనం చూస్తే, అందుకే అంటున్నాడు మనం ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలంట. మరొక సంగతి ఏంటంటే ఆయన ఏమిస్తాడు తర్వాత చూద్దాం. కానీ 18వ కీర్తన 1వ వచనంలో ఆ మాట అంటున్నాడు, యెహోవా నా బలమా, స్తోత్రాలు, నా బలమా నేను నిన్ను ప్రేమించి. అంటే ఏంటమ్మా అర్థం? తన బలాన్ని ప్రేమించుకొని ఉంటాడా? తన ఆరోగ్యాన్ని ప్రేమించుకొని ఉంటాడా? లే కదా. కారణం ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉంటే అభివృద్ధి ఆశీర్వాదాలు చూడగలం. మనం ఆరోగ్యంగా ఉంటే మనం బలంగా ఉంటే, లేకపోతే ఎవరో ఒకరి మీద ఆనుకొని ఆధారపడాల్సి వస్తుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, నా బలం వేరే ఏం కాదయ్యా, నా బలం నువ్వే. హల్లెలూయా చెప్దామా? నా బలం నువ్వే. అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నా. కనుక మనకుండే ఆనందం, మనకుండే గౌరవం, మనకుండే సంతోషం, మనకుండే బలం వేరెవ్వరు కాదు ప్రియులారా, యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఎవరంట? యేసయ్య. అందుకే ఇక్కడ వాక్యంలో మన దేవుణ్ణి ప్రేమిస్తే మనల్ని ప్రేమించినట్టే, మనల్ని ప్రేమిస్తే, మన యేసయ్యని ప్రేమిస్తే మన ఆశీర్వాదాలు ప్రేమించినట్టే, మన జీవాన్ని ప్రేమించినట్టే. నేను బయటోడిని కాదు, దేవుడు అంటున్నాడు, నేను వెళ్ళిపోయిన వాడిని కాదు, నేను మీతోనే ఉంటున్నా, మీలోనే ఉంటున్నానా, మిమ్మల్ని బలపరుస్తున్నా, మీకు సాయం చేస్తున్నా. స్తోత్రాలు. అర్థమైందా? ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించడం అంటే యేసు ప్రభు స్పష్టంగా అడిగాడు, పేతురుని అడిగాడు. చూడండి అక్కడ లేఖన భాగంలో యోహాను సువార్తలో ఒక మాట అడిగాడు. ఏమని అడిగాడు? 21వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట అడిగాడు. సీమోను పేతురు. సో ఇక్కడ 15వ వచనంలో ఒక ప్రశ్న అడిగాడమ్మ. తాను భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, ఇక్కడ 2 ప్రశ్నలు అడిగాడండి. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. వీరికంటే అని మొదటిది. వీరికంటే ఏంటి? అక్కడ మిగతా 11 మంది శిష్యులు ఉన్నారు. అర్థమైందా? నా భాష అర్థం చేసుకోండి. మిగతా 11 మంది 10 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల కంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు. అర్థమైందా? సో మనము అందరికన్నా మనం బాగుండాలి, అందరికన్నా మనం ఆశీర్వదింపడాలి, అందరికన్నా మనం దేవుడి కృపను పొందుకోవాలని ఆశపడుతున్నామంటే అందరికన్నా ఎక్కువ దేవుని ప్రేమిద్దామే. యేసు ప్రభు పేతురుని అడిగాడు, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమి. ఎందుకంటే అందులో అర్థం లేకపోలే. వారికి నాయకుడిగా పేతురుని పెట్టబోతా ఉన్నారు. వారికి నాయకుడిగా పేతురుని పెట్టబోతా ఉన్నారు. అందుకే అడిగాడు, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అయితే గ్రీకు పదంలో ఆ వాడబడిన పదానికి మరొక అర్థం కూడా లేకపోలే. వీరికంటే అన్న మాట మాత్రం కాకుండా వీటికంటే అని అడిగాడు.
అంటే ఏంటంటే అక్కడ అమ్మా యేసు ప్రభు విస్తారమైన చేపలు పడ్డాయి. ఏం పడ్డాయమ్మా? చేపలు పడ్డాయి. ఏమంటావు? ఈ చేపలు విస్తారంగా పడినప్పుడు పేదరి మరి సంతోషం అయిపోయాయి. ఎందుకంటే అదే అధ్యాయంలో 3వ వచనంలో ఆయన చేపలు పడ్డానికి వెళ్ళిపోయినాడు. యాక్చువల్గా అమ్మా యేసు ప్రభుతో తిరిగాడు, పాపం 3.5 సంవత్సరాలు ప్రభు యొక్క అద్భుతాలు చూశాడు. అన్నీ చూసి ఆయన చచ్చిపోగానే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? పేతురు చేపలు పడ్డానికి వెళ్ళిపోయాడు పేతురు. అంచేత అర్థమైందా? యేసు ప్రభు ఆపరేషన్ కూడా అడిగినట్టుంది. ఏమంటే వీటికన్నా అంటే ఏంటి? చేపల కన్నా నన్ను ఎక్కువ ప్రేమిస్తాడు. అర్థమవుతుందా? మీకు అందరికీ ఒక మాట చెప్పాలి ప్రియులారా. మనకి వస్తు వాహనాలు, సొమ్ములు, డబ్బులు, ఆరోగ్యం, బలం అన్నీ ఇస్తుంది ఎవరో? దేవుడు ఇస్తున్నాడు కదా. మరి దేవుడిది దేవుడికి ఇవ్వడంలో మనం వెనకాడితే ఒప్పుకుంటాడా? బాధపడతాడు కదా. ఆయన ఇచ్చిన ఆయనకి ఇవ్వడానికి ఏంటి? ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట రాస్తున్నాడు ఆయన 26వ అధ్యాయంలో. చూడండి, ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయంలో ఆ మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? పదో వచనం. కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చినాను. చూసావా? నీవే నాకు ఇచ్చినవి. సో ఇవన్నీ మనకి ఎవరిచ్చినారంట? చెప్పండి అమ్మా, ఎవరిచ్చినారు? దేవుడిచ్చినాడు. అదే మాట దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో దావీదు అంటున్న మాట కూడా మనం చూడగలుగుతున్నాం. ఏడంటాడు చూడండి అమ్మ. దావీదు ఏమంటాడంటే, దేవా ఇవన్నీ మాకు ఇచ్చినావు, అయితే ఈ సామర్థ్యం ఇచ్చింది నువ్వే కదా. చూడండి 29వ అధ్యాయంలో 14వ వచనంలో, ఈ ప్రకారము సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగిన కదా. సమస్తం ఎవరి వల్ల కలిగిందంట? అది ఉన్నట్టు చదవడానికి ఏం కష్టమో అర్థం కావట్లే. ముమ్మమ్మమ్మ అంతేటి. ఇక్కడ ఏమన్నాడు? సమస్తమును నీ వలనే కలిగినది కదా. ఇప్పుడు ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే, మనం దేవుణ్ణి ప్రేమించే రీతిలో నేను ఇంతకుముందు కూడా చెప్పినా మీకు, మొన్న బైబిల్ స్టడీలో అదే చెప్పిన, మీరంతా దేవుని బిడ్డలు. ఎవరైనా మిమ్మల్ని దోచుకుంటే, మిమ్మల్ని దగ్గర ఇచ్చేస్తే వాళ్ళకి నష్టమే కానీ ఆశీర్వాదం ఉండదు. హల్లెలూయా చెప్దామా? అదే టైంలో అమ్మ సామెతల గ్రంథంలో మీకో మాట పెట్టాడు. ఏమన్నాడమ్మా అక్కడ? చూడండి అమ్మ, తగ్గిన దానికన్నా తక్కువ ఇచ్చి చదువమ్మా. ఏమన్నాడు అక్కడ? వెదజల్లి అభివృద్ధి పొందువాడు గలడు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి 11వ అధ్యాయం 24వ వచనం. కనుక ఆయన ఇచ్చింది ఆయనకి ఇవ్వాలి. మనం హల్లెలూయా చెప్దామా? ఆయనకి ఇచ్చింది ఏం చేయాలమ్మా? ఆయనకి ఇవ్వాలి. గ్లోరీ టు గాడ్. మనం ఇంకా ఆ స్థాయికి ఎదగలేదన్నదే బాధగా ఉంది మనకి. అమ్మా ఇంతకుముందు చెప్పినా కూడా నేను నీకు ఏం చెప్పినానే, ఒక ఆయన చర్చిలో మందిరం కడతామంటే ప్రార్థన చేస్తా అమ్మ అందరూ కూడా పాపం దేవుని ప్రేమించి ధారాళంగా ఇచ్చేసిన. సరే వాక్యం అంతా చెప్పి బయటకు వచ్చి కారు ఎక్కుతూ ఒక ఆయన అన్నాడు, అయ్యగారు నా పేరు చెప్పబోకండి, 10 లక్షలు ఇవ్వబోతున్నా. ఎంత ఇస్తాడట? అర్థమైందా? అంటే ప్రేమించడం అన్నది 10,000తో తక్కువ చేసేకూడదు. స్తోత్రాలు. హల్లెలూయా. నీ కారు విలువ ఎంత? నువ్వు దేవుడికి ఇచ్చింది ఎంత? నీ ఆదాయం ఎంత? నీ ప్రాజెక్ట్ ఎంత? నువ్వు దేవుడికి ఇస్తుంది ఎంత? దేవుడు వెదజల్లితే
ఎవరికైనా మనం ఇచ్చి నష్టపోతాం, కానీ దేవుడికి ఇచ్చి నష్టపోం మనం. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, అమ్మా ఈ రోజుల్లో ఎంతమందిని హతసాక్షులు చూస్తున్నాం. హతసాక్షులు అంటే ఎవరు చెప్పండి అన్న? హతసాక్షులు అంటే ఎవరు? దేవుడి కోసం చచ్చిపోవడానికైనా ఇష్టపడేవాళ్ళు, దేవుడి కోసం చచ్చిపోవడానికైనా ఇష్టపడేవాళ్ళు హతసాక్షులు అంటే. సో ప్రేమించడం అన్నది ఏంటంటే అమ్మా, అక్కడ అందరికంటే హల్లెలూయా చెప్దామా, అందరికంటే లేదా అన్నిటికంటే నాకు నువ్వే ముఖ్యము. హల్లెలూయా చెప్దామా? చెప్పగలమా అలాగా? అందరికంటే అన్నిటికంటే. మా భక్తుడు అంటాడు, కీర్తనకారుడు, లోకంలో నీవు నాకుండగా. అమ్మా ఏమంటున్నాడు అక్కడ? కీర్తనల గ్రంథంలో ఆ మాట అంటున్నాడు. నీవు నాకుండగా 73వ కీర్తన 25వ వచనం. లోకములో నీవు నాకుండగా. ఆ ప్రేమ చూడండి, నాకు నువ్వుంటే చాలు. హల్లెలూయా చెప్దామా? అది మనం పాట పాడతాం కానీ నిజంగా ప్రేమిస్తున్నామా? ఎట్టాగమ్మా? నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటేనే. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మాట చాలయ్యా, చూపు చాలయ్యా, తోడు చాలయ్యా, నీడ చాలయ్యా. మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. యోబు గ్రంథంలో ఒక మాట రాస్తున్నాడు. ప్రేమించడం అన్నప్పుడు మనకు వచ్చేసరికి ఏమంట ప్రేమ అంటే, ఆడు చూడండి ఏమన్నాడంటే 23వ అధ్యాయం 12వ వచనంలో, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే మనం ఏంటంటే, అంటే ప్రేమించడం అంటే ఏంటమ్మా ఇక్కడ అర్థం? ఇక్కడ ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, అమ్మా యవనస్తులు యవనరాండు తల్లులు పురుషులు అందరూ అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రేమించడం అంటే ఏంటంటే, నీ అభిప్రాయం కంటే దేవుడి అభిప్రాయాన్ని నువ్వు గౌరవించడం. నా భాష అర్థమవుతుందా? నీకు ఇది ఇష్టం అమ్మా, నీకు ఇది ఇష్టం, నీకు ఒక వ్యక్తి ఇష్టం, లేకపోతే ఒక ఇది ఇష్టం, అయినా దేవుడు అంటున్నాడు నాకంటే. హల్లెలూయా చెప్దామా? అర్థమైందా? నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావా లేదా? నీ అభిప్రాయం ఇది, కానీ నన్ను ప్రేమిస్తున్నావు అంటే నీ అభిప్రాయం మార్చుకో. నా కోసం నీ అభిప్రాయాన్ని మార్చుకోగలవా? నా కోసం నన్ను ప్రేమించేదానివి, నన్ను ప్రేమించేవాడుగా నీ అభిప్రాయాన్ని నువ్వు మార్చుకోగలవా? గ్లోరీ టు గాడ్. కనుక మన మనస్సుని మార్చుకుని, యేసయ్యా నీకోసం నా ఇష్టాన్ని వదిలేస్తున్నా, నాకిష్టమో కష్టమో నీకోసం నేను చేస్తా. అది ప్రేమ అంటే. ఇప్పుడు నాయన ఎంతోమందిని మనం చూస్తాం, 50,000 70,000 జీతాలు, సెంట్రల్ గవర్నమెంట్ జీతం, పైలట్ జాబు. అర్థమైంది నాయన? అయితే ఆ పైలట్ జాబు కన్నా యేసయ్య సేవకు పిలుచుకుంటే ఏం చేస్తాడైనా? అర్థమైందా? అప్పుడు జాబు 70,000 వదిలి సేవకు వస్తాడు. భక్తి సింగ్ గారు మెరైన్ ఇంజనీర్ అమ్మ. మొట్టమొదటిగా లండన్ వెళ్ళి మెరైన్ ఇంజనీర్ కోర్స్ చదివి వచ్చిన ఇండియన్ ఆయన.
ఆ టైంలో దానికి డిమాండ్ ఎక్కువ. అయితే అమ్మా ఆయన దేవుడు అడిగాడు, ఆయన దేవుని తెలుసుకున్నాడు. దేవుడు అంటే భలే ప్రేమ ఆయనకి. అప్పుడు దేవుడు అడిగాడు, నాయనా నా సేవకు వస్తావా అని అడిగాడు. ప్రభువా నేను ఇంగ్లాండ్ వెళ్ళి చదివి వచ్చినాను నాయన, ఇంగ్లాండ్ వెళ్ళి చదివి వచ్చిన. ఇంత ఖర్చు పెట్టుకొని ఇంగ్లాండ్ వెళ్ళి ఇంత పెద్ద డిగ్రీ చదివి సేవకు వచ్చిమంటున్నావే, నేను సంపాదిస్తా, 90% నీకు ఇస్తా, 10% నేను తీసుకుంటా. నాన్న నువ్వు ఓకే అన్నాయనా అన్నాడు. అందుకు దేవుడు ఈ మాట చెప్పినాడు, మీ సొమ్ము కాదు మీరే కావాలని. హల్లెలూయా చెప్తామా? ఏమనుంది అక్కడ? మీ సొత్తు కాదు మిమ్మునే కోరుచున్నా. వెంటనే అసలు ఇంకో సంగతి చెప్పాలి, జాగ్రత్తగా వినండి అమ్మ. వాళ్ళమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా విడిచిపెట్టేశారు. అలాగైతే నువ్వు రాబాక, అలాగైతే మా ఇంటికి రాబాక తరిమేశారు. ప్రేమ అమ్మ జాగ్రత్తగా రండి అమ్మ. మన అందుకే ప్రేమించదని పాడొద్దంతా. మనకు ప్రేమ ఉందేమో ఆలోచించండి. అమ్మ మెరైన్ ఇంజనీర్గా మంచి పని. అమ్మ కోట్ వేసుకునేవాడు ఎప్పుడు కూడా. లండన్లో సలిగి ఉంటుంది, ఇంగ్లాండ్లో సలిగి ఉంటుందని అలవాటు. కోటు పాకెట్లో చేతులు పెడితే డబ్బులు నోట్ల కట్టలు ఉండేవి. అలాంటిది యేసయ్య కోసం అది వదిలేసి స్తోత్రాలు సేవకు వచ్చాడు. అమ్మ జాగ్రత్తగానండి, సేవకు వచ్చాడు. దేవుణ్ణి తప్ప మనుషులను అడగకూడదు అన్నది ఆయన పద్ధతి. మొదటి రోజంతా సువార్త ప్రకటించాడు. ఎవరు పిలిచేంత ముద్ద అన్నం పెట్టలే, పట్టిండమా గ్లాసు నీళ్ళు ఇవ్వలే. రెండో రోజు సువార్త ప్రకటించాడు, ఎవరు అన్నం పెట్టలే. మూడో రోజు మధ్యాహ్నం కల్లా నీరసం వచ్చింది, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. నోరు తెరిచి అడగకూడదు. హల్లెలూయా చెప్దామా? నోరు తెరిచి అడగకూడదు. ఆ బాంబే వీధిలో నడి రోడ్డు మీద మోకాళ్ళుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభా నేనే కానీ మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తే ఇలాగ ఆకలికి అంత అలమటించాల్సిన పని లేదు కదా. నేను నీకు 90% డబ్బులు ఇస్తానన్నాను కదా. ఇప్పుడు చూడు, నువ్వు సేవకు పిలిచినావు, మొన్నేం తినలే, నిన్నేం తినలే, ఇవాళ ఏమి రాలే, నాకు ఆకలేస్తుంది నాయనా, అన్నం పెట్టవా అని ప్రార్థిస్తుండగానే ఒక బ్రదరు క్యారేజీతో రెడీగా ఉన్నాడు భోజనానికి. ఈ నామినంటే భోజనం పెట్టడానికి. అది మొదలు చివరి శ్వాస విడిచేంత వరకు సుమారు 10,000 కంటే ఎక్కువ సంఘాలు స్థాపించి రోషం కలిగిన ఆత్మీయమైన దైవజనుడిగా బతికాడు. దేవుడు ఒకే మాట అంటున్నాడు, మీరు అర్థం చేసుకోండి. మొదటి యోహాను పత్రికలో మనం చూస్తున్నామంటే, ప్రియులారా లేఖనంలో చూడండి, మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 15వ వచనంలో బైబిల్ నాకు జాగ్రత్తగానండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాచినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ. నువ్వు లోకస్తురాలువా, లోకస్తురాలుగా ఉండు. నువ్వు ఆత్మీయురాలువా, ఆత్మీయురాలుగా ఉండు. ఇక్కడ రెండే. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, లోకాన్ని ప్రేమిస్తున్నావా? కొంతమంది ఆత్మీయులుగా ఉంటారు, లోకస్తులుగా మాట్లాడతారు. కొంతమంది దైవీకంగా ఉన్నట్టు యాక్ట్ చేస్తారు, లోకస్తుల బుద్ధులు ఉంటాయి మనకి. ఇక్కడ ఒకటే ప్రశ్న, నువ్వు లోకస్తురాలు అయితే అమ్మ నువ్వు లోక సంబంధంగా ఆలోచించబాకు. మాకు కాబోయే అల్లుడు ఇలాగ ఉండాలి, మాకు కాబోయే కోడలు ఇలాగ ఉండాలి. మరి నువ్వు లోకస్తురాలు అన్నమాట. నువ్వు దేవుని బిడ్డవు కాదు. దేవుని బిడ్డవైతే ఏమనాలి? అమ్మ దేవుని బిడ్డవైతే ఏమనాలి? నాకు తెలియదు ప్రభా. ఒక అమ్మ అన్యులే రిబకా, అమ్మ బైబిల్లో రిబకా ఇంటివారే విగ్రహారాధికులే అన్నారు. ఇది యెహోవా వలన జరిగిన కార్యము, మేమైతే అవునని కానీ. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని బిడ్డకుండు. ఎవరిని ఇస్తే వాళ్ళనే, ఎవరు చేస్తే వాళ్ళు చేయని.
దేవుడి ఇష్టమను. నువ్వు లోకస్తురాలుగా నువ్వు బతుకుతున్నావు, నువ్వు దేవుని బిడ్డగా యాక్షన్ వేస్తున్నావు. ఎట్టగమ్మా? తడిమి చూస్తే ఏశావు, స్వరము చూస్తే యాకోబు, నీ స్వరము చూస్తే స్వరము చూస్తే యాకోబు, నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము చూస్తే క్రైస్తవుడవు. తడిమి చూస్తే ఏశావు, స్వరము చూస్తే యాకోబు, నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము చూస్తే క్రైస్తవుడవు. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోవా. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోవా. చూస్తే ఏశావు, స్వరము చూస్తే యాకోబు, నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము చూస్తే క్రైస్తవుడవు. సున్నము కొట్టిన పాదిలా ఉంటివా, పైకేమంటే గాని లోపలే ఉళ్ళు. సున్నము కొట్టిన పాదిలా ఉంటివా, పైకి తెలుపే గాని లోపల. నీ బ్రతుకంతా అలాగుండగా ఆచారాలకు బానిసైతివా. నీ బ్రతుకంతా అలాగుండగా ఆచారాలకు బానిసైతివా. స్వరము చూస్తే యాకోబు, నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము చూస్తే క్రైస్తవుడవు. కనుక మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? అది పాయింట్ ఇక్కడ. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగం, చాలామంది ఈ టీవీలలో వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్లో వారి ప్రయాణాల్లో కానీ, వారి తీరిక సమయాల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీరు వినండి, మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు ఆ వర్తమానాన్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా, మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు ఆనందమే పరమానందమే యేసయ్య సన్నిధిలో, ఆనందమే పరమానందమే యేసయ్య సముఖములో.